సందీప్ ప్లీజ్, దగ్గరలో ఆటో కూడా దొరకదు. పద వెళ్దాం. నీతో వస్తే అలా నమ్మొచ్చినా ఏం చేస్తావో మాకు తెలిసిందే కదా. సందీప్, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఆవేశం కాదు, నిన్ను చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల తట్టుకోవాల్సి వస్తుంది. నువ్వే కాదు బాబు, నేను హత్య చేశానంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజం. నా కూతుర్ని ప్రేమించినట్టు నటించి మోసం చేయాలని చూసిన వాణ్ణి నా కసి తీరా పొడిచి పొడిచి చంపేశాను. ఏమంటావు బాబు? మంచి పని చేశావు. ఐశ్వర్య సందీప్ని ఇష్టపడుతుంది కదా. అది మనకి ఇష్టం లేదు కదండి. అయినా మీ మాటలు విని సైలెంట్గా ఉన్నాను, కానీ నాకు ఆ రాజీతో వియ్యి వందడం అస్సలు ఇష్టం లేదు. దాన్ని చూస్తుంటేనే కంపరం పుడుతుంది. అలాంటి శత్రువు ఇంటికి మన అమ్మాయిని కోడలుగా పంపిస్తామా చెప్పండి? చిచి. ఏరా, ఆఫీస్ నుంచి రావటం? అవునన్నయ్య. ఎంప్లాయీస్ ఇళ్ల విషయం ఏమైంది చంద్ర? త్వరగా పూర్తయితే వాళ్ళకి ఒక నిర్ణయించిన వాళ్ళం అవుతావరా? అన్నయ్య, మంచితనం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో బయటపడుతుందా, లేదా చేదు అనుభవాలను పక్కకు నెట్టే ప్రయత్నాల్లో వస్తుందా? ఎవరి గురించి నన్ను మాట్లాడేది? నీ గురించే. నా గురించి అయితే నీ అభిప్రాయం తప్పు. నాది మంచితనం కాదు, కేవలం మార్పు మాత్రమే, ఒక పశ్చాత్తాపం మాత్రమే. అంతకు మించి పేరేది పెట్టినా నేను బాధపడతాను చంద్ర. నలుగురిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నావు, అది నిజంగా సంతోషపడే విషయమే కదన్నయ్య. ఇప్పుడు నేనేమంత ఘనకార్యం చేశానని? మన ఇంటి పరువును కాపాడే ప్రయత్నం చేసావు. అంతకు మించిన ఘనకార్యం మరొకటి ఉందా? ఏంటి నువ్వనేది? ఆ B&R సేటుకి కట్టాల్సిన అప్పు గురించి. ఈరోజు ఉదయం అతనికి వడ్డీ పంపితే అది తిరిగి వచ్చేసింది. ఏమైందా అని సేటుకి ఫోన్ చేశాను. అప్పుడు తెలిసింది మనం అతనికి కట్టాల్సిన డబ్బు మొత్తం పైసలతో సహా నువ్వు చెల్లించావని. ఓహో, అదా? అవునరా, నిన్నే నేను స్వయంగా వెళ్ళి డబ్బు మొత్తం ఇచ్చేసి ఆ కాగితాలు తీసుకొచ్చాను. ఈ విషయం నీకు రాత్రే చెప్పాలనుకున్నాను. నువ్వు ఆఫీస్ నుంచి రావడం లేట్ అయింది కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకు అనిపించుకున్నావు. అవునన్నయ్య, అంత డబ్బు నీకు ఎక్కడది? ఆఫీసులో క్యాష్ డ్రా చేయలేదు, ఎవరినైనా అప్పు అడిగావా? లేదురా, ఆ డబ్బు మందే. రాజీ ఆస్తులు దక్కనివ్వట్లేదని భయపడి ముందుగానే కొంత డబ్బు దాచిపెట్టానని చెప్పాను, గుర్తుందా? ఆ డబ్బుని ఇలా ఉపయోగించాను. అంటే నీలో స్వార్థం నశించిపోతుందన్నమాట. కుటుంబానికి పెద్దగా బాధ్యతలు మోయటానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం అన్నయ్య. వస్తానన్నయ్య. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సందీప్, నాది చాదస్తం అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పమ్మా, ఏంటది? ఈ మధ్య ఎందుకో నాకేంటో భయంగా ఉంటుంది. మళ్ళీ ఏదో జరగబోతుందన్న ఒక ఫీలింగ్. నీకు ఆఫీస్లో లేట్ అవుతే కాస్త ఫోన్ చేస్తుండు. ఈ మధ్య నువ్వు 2 రోజులు ఆలస్యంగా వస్తే నేను ఇంత కంగారు పడ్డాను తెలుసా? సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా జరగనివ్వను. అయినా నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావేమో. అన్నట్టు అక్కేమని ఫోన్ చేసిందమ్మా? లేదురా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ మాట నిన్ను చూస్తేనే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నావు కూడా చెప్పగలను. అక్క గురించే కదూ? అవును, అంజలి క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. ఆ విషయంలో అక్క దృష్టివంతురాలే అమ్మా. ఎందుకంటే నీ అంత బాగా చూసిన ఆదిత్య గారు అక్క పక్కనే ఉన్నారు కదా. నిజమే, ఆదిత్య దొరకడం అంజలికి ఒక గొప్ప వరం అనుకో. ఆ విషయంలో దేవుడు మనకు సహాయం చేశాడు. అవును గాని అక్క వాళ్ళ అత్తగారు వస్తే ఆ ఆనందాన్ని ముగిస్తుందంటావా? ఆ భయం నాకు లేకపోలేదు. కానీ ఏ ఇంట్లో అయినా ఏదో ఒక సమస్య తప్పదు. అది ఎవరి వల్లైనా కావచ్చు. ఆ సమస్యని నేర్పుగా దాటగలిగితే అంతా సంతోషమే మిగులుతుంది. ఈ మాట అంజలికి కూడా వర్తిస్తుంది. తన సంసారాన్ని నిలబెట్టుకునే నేర్పు, అందరినీ ఆకట్టుకునే ఓర్పు
అంజలికి ఇమ్మని ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు వేడుకుంటున్నాను. ఆ విషయంలో అక్క నీ పోలికే అమ్మా. అంజలి అంత గొప్పవాళ్ళు, ఎంత తపస్సు చేసినా వాళ్ళకి దొరకదని అంజలి వాళ్ళ అత్తగారు నెమ్మదిగా తెలుసుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది. కానీ మొదటి నుంచి కష్టాలు ప్రమాదాలు మాత్రమే నాకు తెలుసు. అందుకే అందుకే ఓ చిన్న భయం నన్ను పట్టి పీడిస్తోంది. ఏంటమ్మా అది? కృష్ణకాంత్ జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుండి నాకు ఒకటే భయంగా ఉంది. అతని వైపు నుండి ఏదైనా సమస్య వస్తుందేమోనని. ఆ ఆపద నా వరకు వచ్చి ఆగిపోతే పర్వాలేదు, కానీ కృష్ణకాంత్ నీడ అంజలి మీద పడితే ఎలా ఎదుర్కోవాలి? అదే నా ఆలోచన, అదే నా ఆందోళన. అది కాదమ్మా, ఆ కృష్ణకాంత్ ఇప్పుడు మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. అతని మాట తీరు కూడా మంచిగానే ఉంది. బహుశా ఇకపై అతను మన జోలికి రాడేమో అనిపిస్తుంది. లేదు, ఆ దుర్మార్గుణ్ణి నేను ఎప్పటికీ నమ్మను. వాడి మీద 1000 కళ్ళేసి ఉంచుతాను. నా అంజలి జోలికి ఎవరొచ్చినా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళని నేను అమ్మా అమ్మా సందీప్, కంగారు పడకు. నేను ఊహించినంత జరగకపోవచ్చు, అంతా మంచి జరగచ్చు. నువ్వు కంగారు పడకునా, వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. అలాగేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను, కానీ నువ్వు లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకు, సరేనా? వస్తానమ్మా, వెళ్ళు. మామగారు రండి, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎందుకో రావాలనిపించింది బాబు, వచ్చేసాను. కంపెనీ స్టాక్ సంబంధించిన ఫైల్స్ అర్జెంటుగా చూడాల్సి వచ్చింది. ఈరోజు చంద్ర ఊళ్ళో లేడు. అర్జెంటుగా ఆ ఫైల్ చూసి డెసిషన్ తీసుకోవాలి. అందుకే చంద్రకు బదులుగా నేను వచ్చాను. నీలో ఇంత మార్పా? చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మారాలనుకుంటే మనిషికి అసాధ్యం అంటూ ఏది ఉండదు మామగారు. కష్టమైన పని నువ్వు సాధించావు. ముందు నువ్వు మారావు, ఆ తర్వాత నీ మంచితనంతో అందరినీ ఆకట్టుకున్నావు. మొట్టమొదటిసారిగా నీ మామగారిగా నాకు గౌరవం లభించింది ఇప్పుడే. అంటే ఈ రోజు నేను మీ ఆఫీస్ ముందు కారు దిగినప్పుడు ఎవరు మీరు అని ఒక వర్కర్ అడిగినప్పుడు నేను సంశయిస్తూ సమాధానం చెప్పాను, నేను కృష్ణకాంత్ మామగారిని అని చెప్పగానే అప్పుడు నన్ను ఒక మహాత్ముని చూసినట్లు చూసి సాదరంగా లోపలికి తీసుకొచ్చారు. అంతేకాదు, నువ్వు వాళ్ళకి ఎంత పెద్ద దేవుడివి అయిపోయావో వాళ్ళ మాటల్ని బట్టి తెలుస్తుంది. నిజంగా నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది బాబు. మీ ఆనందాన్ని చూస్తుంటే ఎప్పుడూ మంచి మనిషిగానే ఉండాలనిపిస్తుంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు. అదేంటి బాబు అలా అంటున్నావు? అవునండి, నేను త్వరలోనే మీ అందరికీ శాశ్వతంగా దూరం అయిపోతాను. వద్దు బాబు, అలా అనకు. నీ వెనక మేమంతా ఉన్నాం. మారిన మనిషికి శిక్ష ఏంటి బాబు? నీకేం కాదు, నీకేం కాదు. నువ్వు కంగారు పడకు, నేనున్నాగా. వద్దండి, నన్నెవరూ సమర్థించకండి. నాకు ఈ శిక్ష పడాల్సిందే, నాకు ఈ శిక్ష పడాల్సిందే. అది చాలయ్యా. నీలో పరివర్తన ఇంత ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఈ విషయం అమ్మాయికి చెప్పాలి. వస్తాను బాబు. నువ్వు కూడా త్వరగా ఇంటికి వచ్చే బాబు. అమ్మో, ఎలా లేట్ అయ్యానని కోపం వచ్చిందేమో.
హలో. లెంపలేసుకుంటున్నాను. లేట్ అయింది, సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొత్తగా పోస్టింగ్ కదా, పైగా నాకెవరు ఇన్ఛార్జ్ కూడా లేరు. నా ముందు వర్క్ చేసిన కలెక్టర్ గారు ఉన్నప్పుడే నేను ఛార్జీ తీసుకుని ఉంటే నాకే ప్రాబ్లం ఉండేది కాదు. అన్నీ వివరంగా చెప్పుండాడేమో. అందుకే అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తోంది. నా బాధ్యత నీకు తెలుసు కదా. చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను. కాకినాడ స్పెషల్ స్వీట్ కాజా. వెరీ ఎక్సలెంట్. తీసుకో తీసుకో అంజలి. సరే. ఏయ్, ఏంటిది? ఊరుకో ఊరుకో. ఎందుకు బాధపడుతున్నావు? నీకు మీ అమ్మగారు పదే పదే గుర్తొస్తున్నారు కదూ, బెంగ పెట్టుకున్నావు అంతేనా? ఓ మై స్వీట్ అంజలి, అంత సున్నితంగా ఉంటే అలా చెప్పు, బాధపడకు. ఎందుకో చాలా వెలితిగా ఉందండి. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మకి ఫోన్ చేశాను, సెల్ ఆఫ్లో ఉంది. ఇంట్లో రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తడం లేదు. అంత మాత్రానికి అలా డేలా పడిపోతారా? అప్పుడు మీ అమ్మగారు ఏదో బిజీలో ఉండుంటారు. సరే, ఈ టైంలో డిస్టర్బ్ చేయదు కానీ రేపు మార్నింగ్ చేయి. ప్రస్తుతానికి మా మేడం గారు చేసిన పని ఏమిటంటే బాగా నవ్వాలి, అర్జెంటుగా రెడీ అవ్వాలి. ఎక్కడికండి? బీచ్కి వెళ్దాం, ఆ తర్వాత ఏదైనా సినిమాకి వెళ్దాం. వద్దండి, నాకెక్కడికి రావాలని లేదు. అదే మరి, నీకోసం నేను, నా కోసం నువ్వు కదా. అప్పుడు నా సంతోషం నీకు కావాలి, నీ సంతోషం నాకు కావాలి. అంటే నువ్వు బాధపడితే నేను బాధపడతానన్నమాట. ముందా మూడు మార్చు అంజలి. ప్లీజ్ అంజలి, నవ్వాలి. అదిగో నవ్వు వచ్చేసిందో. సరే పదండి, 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను.